అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్య కేసులో సిఐఏ పాత్ర ఉందా అంటే అవునన్న మాట వినిపిస్తుండడం సంచలనం సృష్టిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో విడుదలైన రహస్య పత్రాల్లో సిఐఏకు సంబంధించిన ప్రస్తావన ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం 63,000 పేజీలతో కూడిన 2,200 ఫైళ్లను యుఎస్ నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. 1961లో అమెరికా 35వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు జాన్ ఎఫ్ కెన్నడీ. అయితే 1963 నవంబర్ 22న డాలస్లో హత్యకు గురయ్యారు. కాన్వాయ్లో ఆయన ప్రయాణిస్తున్న వేళ ఓ దుండగుడు వెనుక నుంచి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన లీ హార్వే అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు అమెరికా పోలీసులు. కాగా కేసు దర్యాప్తు సాగుతున్న సమయంలో లీ హార్వే సైతం హత్యకు గురయ్యాడు. అప్పట్లో ఇదొక సంచలనం సృష్టించింది. ఆ తరువాత హార్వేని చంపిన వ్యక్తి అరెస్ట్ చేసి శిక్ష వేశారు. కొంతకాలం తర్వాత సదరు వ్యక్తి క్యాన్సర్తో మరణించాడు. దీంతో అప్పటి నుంచి కెన్నడీ హత్య కేసు ఘటన రహస్యంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ఆదేశాలతో రహస్య పత్రాలను విడుదల చేశారు. జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం వెలుగు చూస్తున్నాయి. దీంతో అమెరికా సమాజంలో దుమారం చెలరేగింది.